నమస్కారము. ఈ వీడియోలో మనము రెవరెండ్ జోసెఫ్ హిగ్గిన్స్ గారి గురించి తెలుసుకుందాము. ఈయన కాలము 1860 నుండి 1865 సంవత్సరము వరకు. క్రీస్తు శకము 1855 సంవత్సరమున రెవరెండ్ జాన్ క్లే గారు కడప నుండి ముత్యాలపాడుకు తన మఖామును మార్చుకుని ముత్యాలపాడును మొదటి ఎస్పీజీ మిషనరీ జిల్లాగా చేసెను. బాసిల్ వుడ్, ఆల్ఫ్రెడ్ వుడ్, గిడియన్ బన్నెన్ ముత్యాలపాడునందుండి దైవసేవ చేయుట ద్వారా అనేక గ్రామములయందు మాలజాతికి చెందినవారు క్రీస్తును రక్షకునిగా నమ్మి బాప్తిస్మములు పొందుచుండిరి. ఈ విధంగా రెవరెండ్ జె. హిగ్గిన్స్, రెవరెండ్ జెఎఫ్ స్పెన్సర్ గారిని ఎస్పీజీ తల్లి సంఘము ఇంగ్లాండ్ నుండి ముత్యాలపాడుకు 1857 సంవత్సరమున రెవరెండ్ జాన్ క్లే యొద్దకు పంపబడిరి. వీరు 1857 నుండి 1860 సంవత్సరము వరకు రెవరెండ్ జాన్ క్లే గారి యొద్ద 3 సంలు దైవసేవయందు చక్కటి తర్ఫీదు పొందుచుండిరి. ముత్యాలపాడునందు దైవసేవ అక్టోబర్ 23, 1855 సంవత్సరమున రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారు రెవరెండ్ జాన్ క్లే గారితో కలిసి కుందునదిని తెప్పలమీద దాటి బోడెమ్మనూరు చేరి అచ్చట 2 దినములుండి యేసును గూర్చి బోధించిరి. ఆ పిదప జంబులదిన్నెయందును దేవుని సువార్తను చాటిరి. ఇట్లు క్రైస్తవ్యము ముత్యాలపాడు దాని పరిసర ప్రాంతములయందు ప్రబలుటగిట్టని అగ్రకులస్తులు నాడు క్రైస్తవ్యమును స్వీకరించిన వారిని 1 ఆ గ్రామముల నుండి వెలివేసిరి. వెలివేయుటనాడు గొప్ప అవమానకరముగా నెంచబడెను. 2 వారికి మంచినీళ్లు ఇయ్యకుండా ఆపుచేసిరి. 3 క్రీస్తును విశ్వసించిన వారిని స్తంభములకు కట్టికొట్టిరి. 4 ఇంకా వారి బోధకొష్టములను అగ్నితో కాల్చిరి. 5 వీరు పేదలు, ప్రతిదినం అగ్రజాతుల యొద్దకు కూలికి వెళ్తేగాని జీవనము జరుగదు. అందువల్ల వీరిని కూలికి పిలువకుండా కట్టుబాటు చేసిరి. నాడు ఇట్టి హింసలు భరించిరేగాని క్రీస్తునందు విశ్వాసమును వీడరైరి. ఇది రోమన్ సామ్రాజ్యము కాలములో క్రైస్తవుల హింసించిన కాలము జ్ఞప్తికి తెచ్చి వెరపించెను. రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారు వీటినంతటినీ తన కన్నులారా చూచి క్రైస్తవ విశ్వాసమునందు ఇంకా బలపడిరి. కలసపాదునందు దైవసేవ రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారిని 1860 సంవత్సరములో ఎస్పీజీ మిషనరీగా కలసపాడునకు పంపిరి. కలసపాడునందు రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారు మొట్టమొదటి ఎస్పీజీ మిషనరీ. రెవరెండ్ జాన్ క్లే గారి ఆదేశానుసారము దైవసేవ కొరకు స్థలము కొనుటకు హిగ్గిన్స్ గారు చాలా ప్రయాసపడినను కలసపాడులోని బ్రాహ్మణులు కొనకుండా అడ్డుపడిరి. ఎట్టకేలకు ఇప్పుడు మనము చూచుచున్న స్థలమును 10 రూపాయలకే కొనిరి. అడంగల్ నెంబర్ 1415, గ్రామం కలసపాడు, కడప జిల్లా, సర్వేనెం 108/2 బ్యాబ్ మొదలుకొని 141/2 వరకు ఎస్పీజీ చర్చికి చెందినదయ్యున్నది. దీని వెంట కలసపాడు స్థలము అడంగల్ కూడా ఈ పుస్తకమునందు చేర్చడమైనది. రెవరెండ్ హిగ్గిన్స్ గారు ఈ స్థలమందు సమాధి ప్రక్కన 3 అడుగుల దూరమున మిషనరీల కొరకు ఒక గురువు గృహమును కట్టి తన సువార్త సేవను ఇక్కడి నుండి జరిపించిరి. ఈ స్థలము కొనునప్పుడు ఆ స్థలమును అమ్మువారు రెవరెండ్ హిగ్గిన్స్ గారితో, దొరగారు, ఈ మా పొలమున మా పెద్దల సమాధి ఉన్నది. ఆ దినాల్లో మాటకొస్తే ఈ దినాల్లో కూడా కుటుంబ పెద్ద చనిపోతే వారి పొలములో పాతిపెట్టుట కద్దు. పెత్తర్ల అమావాస్య, మహాళయ అమావాస్య నాడు మేము వచ్చి సమాధి యొద్ద పూజించి వెళ్తామనిరి. దానికి రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారు సమ్మతించిరి. ఈ సమాధి దొరగారి గృహమునకు పడమటివైపు 3 అడుగుల దూరంలో ఉన్నది. దీని పొడవు 7 అడుగులు, వెడల్పు 3 అడుగులు, ఎత్తు 1/2 అడుగులు మాత్రమే ఉండెను. ఆ స్థల యజమానులు బ్రతికినంత కాలము పూజలు జరిగినవి. ఇప్పుడు ఆ స్థల ఓనర్స్ కలసపాడులో లేనందున పూజలు ఆగిపోయినవి. నాడువారు సమాధిని పూజించుటకు ఎత్తుగడ్డ నుండి సగిలేరులోనికి దిగి ఆ స్థలపు నైరుతి మూల నుండి మిషను స్థలపుగడ్డను ఎక్కివచ్చి సమాధిని పూజించేవారు. మెయిన్ గేట్ నుండి రారు, అట్లు గేటుగుండా వచ్చేవారు గాదు. ప్రతిదినం ముఖ్యంగా ఆదివారాలు వచ్చి పూజించేవారు గాదు. సంవత్సరమునకు ఒక్కసారే, అది మహామవాస్య నాడే వచ్చి పూజించేవారు. నర్సాపురం వారు క్రీస్తును అంగీకరించుట 1862 సంవత్సరములో నర్సాపురం వారు క్రీస్తును అంగీకరించిరి. 10 కుటుంబాలవారు బాప్తీస్మమందిరి. ఆరాధించుటకు స్థలము కొనుటకు ప్రయత్నించగా ఉప్పలూరుకు వెళ్ళు మార్గమున స్థలము అడుగగా స్థల యజమాని మొదట అంగీకరించక మరునాడు అంగీకరించిరి.
కొట్టపు మందిరము కట్టుటకు రెవరెండ్ జె హిగ్గిన్స్ గారు తన వంతు 5 రూపాయలు చందా ఇచ్చిరి. ఆ పిదప 10 ఇండ్లవారు ఇంటికి ₹1/2 చొప్పున 5 రూపాయలు, మొత్తం 10 రూపాయలతో కొట్టపు మందిరము పూర్తి అయ్యెను. రెవరెండ్ జె హిగ్గిన్స్ గారు మరియు నరసాపురం క్రైస్తవులు దేవునకు ప్రతి సంవత్సరము కోతపండుగను ఏర్పాటు చేసుకుని దశమ భాగములర్పించాలని నర్సాపురం వారికి నేర్పెను. ఈ పుస్తక రచయిత రెవరెండ్ జెసి ప్రభాకర్ రావు అను నేను 1968 సంవత్సరము ఈ కొట్టమందు ప్రసంగించితిని. ఈ కొట్టము 1968 సంవత్సరము వరకు నిల్చియుండెను. ఆ పిదప పబ్బతి ప్రకాశంగారు నరసాపురం క్రైస్తవులు కలసి 5 సెంట్ల భూమిని తీసుకుని 2001 సంవత్సరమున శ్లాబ్ కల్గిన చర్చిని కట్టిరి. దీనిని రైట్ రెవరెండ్ డాక్టర్ జిటి అబ్రహాం బిషప్ గారు ప్రతిష్ఠించిరి. 1863 సంవత్సరమున పిట్టగుంట ఓబులాపురం వారు క్రీస్తును అంగీకరించిరి. 1864 సంవత్సరమున కలసపాడు ఎస్పీజీ రెండో మిషనరీ జిల్లా ఆయెను. 1865 సంవత్సరమున ఆఫ్రికా దేశమున సూయజ్ కాలువ మధ్యధరా సముద్రము నుండి అబాబా ఖాతము వరకు నౌకలు పోవు కాల్వ త్రవ్వుట ద్వారా ఆఫ్రికా దేశపు గుడ్ హోప్ అగ్రము చుట్టి వెళ్ళుట తప్పినందున దాదాపు 7000 మైళ్లు ప్రయాణము తగ్గినది. ఇందువల్ల మిషనరీలు ఇండియాకు, ముఖ్యముగా తెలుగు జిల్లాలకు కుప్పలు తెప్పలుగా రాసాగిరి. ఈ పుస్తక రచయిత రెవరెండ్ జెసి ప్రభాకర్ రావు అను నేను ఈ కాల్వను 2014లో హోలీ ల్యాండ్ టూర్లో చూచే భాగ్యము దక్కినది. రెవరెండ్ జె హిగ్గిన్స్ గారు 1855 నుండి 1860 వరకు ముత్యాలపాడునందు, 1860 నుండి 1865 వరకు కలసపాడునందు దైవసేవ జరిగించి రిటైర్డ్ అయిరి. దైవ సువార్త స్థాపనకు కలసపాడునందు 10 రూపాయలకు స్థలము కొని కలసపాడుకు ఉత్తర దక్షిణములయందు గొప్ప సేవను జరిగించిరి. వీరు 1860 సంవత్సరమున కలసపాడుకు వచ్చునాటికి బాలాయిపల్లి, చింతలపల్లి, సింగరాయిపల్లి, వరికుంట్ల మాత్రమే క్రీస్తునంగీకరించియుండిరి. రెవరెండ్ హిగ్గిన్స్ గారు 1865 సంవత్సరమున రిటైర్డై స్వదేశము ఇంగ్లాండుకు తన మాతృభూమికి వెళ్ళెను. కలసపాడులో మొట్టమొదటి ఎస్పీజీ మిషన్ వ్యవస్థాపకుడు రెవరెండ్ జె హిగ్గిన్స్ గారే అనుటలో ఎలాంటి సందేహం లేదు.